చెప్పడానికే వచ్చినాం. బరాబర్ భవిష్యత్తులో ఈ బీసీ బిడ్డల ఓట్లు ఇప్పుడే చెప్తా ఉన్నాం కదా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తప్ప ఇంకొనికి ఓటేయకురి. నేనే క్లియర్గా చెప్పిన. ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు, ఏమని, రెడ్ల ఓట్లు మాకొద్దు, మీ ఉన్నాయి పిడికెడ ఓట్లు, మీ ఓట్లు మీరు వేసుకునే మీకు డిపాజిట్ కూడా రాదు. నేను కూడా చెప్పిన, మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన, మీ ఓట్లు నాకు వద్దు, నువ్వు బతిలాన్ని ఏరా సారు, ఏనో దగ్గర ఏం చూపది మనకు, నీ ఓట్లు నాకు వద్దు బిడ్డ, నాయి కూడా నువ్వు అడగొద్దు, మరిగా నా బీసీలే కూడా నువ్వు అడగొద్దు, అంతేనా కాదా? రేపు సుందరన్నకు కూడా అదే చెప్తా ఉన్నాడు, మీ ఓట్లు నాకు వద్దని చెప్తా ఉన్నాడు. అయిపోయానా? వాళ్ళకు మన గీత పడ్డదిగా, అయిపోయా, ఓటమి తెలిసిపోయింది వాళ్ళది. ఇక మొన్న ఒక ఆయన వచ్చింది నా దగ్గరికి, రెడ్డి ఆయన అన్న కూర్చోయి, మొన్న ఒక శ్రీపాల్ రెడ్డి అని ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తున్నాయని నా దగ్గరికి వచ్చిపోయాడు, నా ఆఫీస్కి వచ్చిండు. అన్న పిఆర్టీయూ అంటే ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని చెప్పిన నేను, దాని పేరు. 13 జిల్లాలు ఈ ఏరియా పట్టకుంటే 13కి 13 అప్పర్ క్యాస్టే, రెడ్లే మొత్తం అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, ఈ కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క మొత్తం రెడ్లే. అయితే నేను నీ సంగతి చెప్తా బిడ్డ, నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తా అని చెప్పి నేను ఇస్తే, మా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్తే నా దగ్గరకు వచ్చిండు ఆయన మెల్లగా. ఎవరు? శ్రీపాల్ రెడ్డి గారు. ఓ రోజు వచ్చి, సార్ శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలని మా పిఏ వచ్చి చెప్పిండు, రమ్మని చెప్పిన. వచ్చి కూర్చోరు. అన్న ఏం లేదన్నా, నువ్వు ఒప్పుకుంటే ఈ పిఆర్టీకి బీసీ ఆయనను అధ్యక్షుని చేస్తా అని వచ్చాడు. ఇక్కడ నేనెందుకు ఒప్పుకోవాలి? నేనేవని నీ సంఘానికి? సంఘం మీరు రెడ్డిలు పెట్టుకోరు, నేను ఒప్పుకుంటే బీసీ ఆయన చేస్తా అని వచ్చిండు. అంటే ఏం చేయాలంటే, ఏం లేదు, శ్రీపాల్ రెడ్డి మంచోడు, బీసీలంతా శ్రీపాల్ రెడ్డి కోటేయరని మీరు చెప్తే ఈయనను అధ్యక్షుని చేస్తాను. ఇక ఆడికి వచ్చినటువంటి మన బీసీ ఆయన లోబడ మనిషి అట్లే ఉన్నాడు, ఇంకా లోబడ మనిషి అట్లే ఉన్నాడు, ఆయన చంపలే లోబడ ఆయనని, ఆయన అట్లే ఉండి చాలా పవర్ఫుల్ అన్న పిఆర్టీ అధ్యక్షుడు అంటే అని అంటున్నాడు. నువ్వేం చెప్తున్నావు అంటే, నేను ఎమ్మెల్సీకి నిలబడ. హ్యాగ్గా గత పవర్ఫుల్ నీతోటి ఏడవుతుందా, అది ఆయనకి ఇచ్చే, ఇది నువ్వు తీసుకో అని చెప్పిన. అట్లొద్దు అంటాడు ఆయన శ్రీపాల్ రెడ్డి, అట్లొద్దు, అట్లా కాదు అంటుడు. పిచ్చోడా, అది పవర్ఫుల్ అయితే నీకెందుకు ఇస్తారు? పవర్ఫుల్ ఈడుంది, ఇది వాళ్ళు ఎత్తుకపోయి నిన్న అధ్యక్షుడు, నిజంగా నిన్న అధ్యక్షుని బీసీలను అధ్యక్షుని చేసే నిజంగా వాళ్ళకే ఉంటే చేసిగా మీవని చేసినా తీసుకురావాలి. నువ్వు ఒప్పుకుంటే చేస్తా అంటే ఏమన్నట్టు దాన్ని అర్థం? రేపు పొద్దుగాల పాప ఇప్పుడు 4వ ప్లేస్ ఏమో ఉన్నట్టు పాప ఆయన శ్రీపాల్ రెడ్డి ఓడిపోయేందుకు, ఓడిపోతాడో ఇంకా వెళ్ళిపోతాడో, ఇంకా నామినేషన్ దాకా ఉంటాడో కూడా తెలియదు. కానీ పుట్టుకున్న నామినేషన్ వేసిన తర్వాత కనుక ఓడిపోయింది అనుకో, మళ్ళీ వచ్చి అధ్యక్ష కుర్చీలో కూర్చుంటానని ఖాళీగా పెట్టి కూర్చుండి. ఇప్పుడు నేను చెప్పిన తీన్మార్ మల్లన్న కంఠంలో ప్రాణం ఉండగా మీ దమ్ముంటే గెలువురి బీసీలను కావాలని చెప్పి సవాల్ ఇచ్చి పంపించాను. ఇలా రాజకీయాలు వాళ్ళకే తెలుసు అనుకుంటారు, రాజకీయాలు ఎట్లా అయ్యానో మాకు తెలుసు. మీకు తెలివి లేనోట బీసీ లేదు, మీ తెలివి సలగుండా. మా బీసీలకు ఉన్న తెలివి ఉన్నది మీకు. బీసీ కూడా ఆత్మగౌరవంతో బతికిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒకటైనాం. ఇలా ఎక్కడ చూసినా కులాలన్నీ కదులుతా ఉన్నాయి, కదిలి ఒకటే మాట చెప్తున్నాయి, ఏందనంటే మేము